హాయ్ ఫ్రెండ్స్, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. తొలి ఏకాదశికి తయారు చేసే భగవంతుని ప్రసాదం పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. జొన్నలు తీసుకోవాలండి. అంటే మనము రొట్టెలు, సంకటి చేసుకుంటాం కదా, ఆ జొన్నలు. వీటిని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి నీళ్ళేమి లేకుండా వడపోసే గిన్నెలో వడపోసుకొని నీళ్ళన్నీ ఒడిసిన తర్వాత తడేమి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా చాలండి. తడి మాత్రం ఏమీ ఉండకూడదు. ఈ విధంగా పొడి పొడిగా ఆరిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లో తీసుకొని పొయ్యి వెలిగించి, మీ దగ్గర బాణలు ఉన్నా, కుక్కర్ ఉన్నా, ఎలాంటివి ఉన్నా తీసుకొని పొయ్యి మీద పెట్టి, ఆ బాణలు కానీ, కుక్కర్ కానీ బాగా వేడెక్కేటట్టు చూసుకోవాలండి. వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా జొన్నలు వేసుకొని మనము హై ఫ్లేమ్‌లోనే పెట్టి వేయిస్తుంటే అవి పేలడం ప్రారంభమవుతాయి. అవి స్టార్ట్ అవ్వగానే మూత పెట్టేయాలండి. జొన్నలని అలా పరుచుకుంటే అన్నీ సమంగా పేలుతాయండి. అన్నీ పేలాలు బాగా వస్తాయండి. చూడండి ఒకసారి. చూశారు కదా, జొన్నలు ఎంత చక్కగా పేలాలయ్యాయో. పొయ్యి ఆఫ్ చేసుకొని వాటిని మనము వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే ఉంటే మాడిపోతాయి కదా. నా దగ్గర మట్టి మూకుడు ఉందండి, దాంట్లో కూడా తయారు చేశాను. దానిలో కూడా ఎలా వస్తాయో చూడండి. మనం ఏది పెట్టినా బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఆయిల్ ఏమి వేయక్కర్లేదండి. అడుగునవి కూడా మొత్తం పేలాల్లాగా రావాలనుకుంటే ఒక్కసారి మూత అట్లానే ఉంచి గరిటెతోటి అలా కలయబెట్టండి. అలా కలిపితే మొత్తం పేలాలు వస్తాయండి. లేకపోతే అడుగున కొన్ని జొన్నలు మిగిలిపోతాయి. అన్నీ పేలాల్లాగా తయారు చేసుకున్న తర్వాత ఇట్లా వడపోసే గిన్నెలో తీసుకొని అలా కదిలిచ్చామంటే ఏదన్నా రస్ట్ ఏదన్నా ఉంటే రాలిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనము పేలపిండిగా తయారు చేసుకోవచ్చు. దీనికి మనము ఎండు కొబ్బరి, బెల్లము, సుగంధ ద్రవ్యంగా 2 యాలకులు వేసుకోవాలండి. పేలాలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేసుకొని దాంట్లో ఈ పేలాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని దాంట్లో బెల్లం కూడా వేసి కలుపుకోవాల్సిందేనండి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పేలపిండి రెడీ అండి. మీరు ఎంత ఫైన్గా మిక్సీ పట్టినా కానీ పేలపిండి కొంచెం బరకగానే ఉంటుంది. ఇది చాలా హెల్దీ అండి. తొలేకాశి రోజు భగవంతునికి ఇష్టమైన ప్రసాదము, ముఖ్యమైన ప్రసాదము పేలపిండి రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. పేలపిండి ఈ జొన్నలతోటే తయారు చేసుకోవాలండి, కార్న్ తోటి కాదండి. చూశారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.